జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆకస్మిక వరదలు విరుచుకుపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. మరోవైపు డోడా జిల్లాలో క్లౌడ్ బెరెస్ట్ కారణంగా 4 మృతి చెందారు. 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి బ్రిడ్జ్ కూలింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. తావి నదికి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్ జమ్మూ హైవే మూసివేశారు. కఠువా, కిష్ట్వాడ్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. జమ్మూ రీజియన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కఠువా, సాంబా, డోడా, జమ్మూ, రాంబన్, కిష్ట్వాడ్ జిల్లాల పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలకు తోడు రాంబన్ జిల్లాలోని చందర్కోట్, కేలామోర్, బ్యాటరీ చష్మా వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. వరదల ధాటికి కిష్ట్వాడ్, డోడా, రాజౌరి జిల్లాల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చీనాబ్, తావి, రావి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నెల 27 వరకు క్లౌడ్ బెరస్టులు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి 4 మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. దాదాపు 40 మందితో కూడిన ఓ కుటుంబం స్థానికంగా ఓ ఆలయానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వారు నడుచుకుంటూ వాగు దాటుతుండగా భారీ వర్షం కురిసింది. వాగులో అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో అందులోని 4 కొట్టుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారి మృతదేహాలను వెలికితీశారు. Correct.